హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ షూ కార్డ్ యూఐని ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ చేద్దాం. స్టార్టింగ్ మనం దీని స్ట్రక్చర్ ని అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇంకా మనం లేట్ చేయకుండా స్ట్రక్చర్ ని డికోడ్ చేద్దాం. స్టార్టింగ్ మనకి ఒక రూట్ బాక్స్ ఉంది. అండ్ ఆ రూట్ బాక్స్ లో మనకి ఇంకో ప్రొడక్ట్ బాక్స్ కూడా ఉంది. అండ్ దానిలో మనకి టోటల్ గా 2 బాక్సెస్ ఉన్నాయి. ఒకటి ఇమేజ్ బాక్స్, ఇంకోటి కంటెంట్ బాక్స్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఇమేజ్ బాక్స్ లో ఇంకో ఇమేజ్ ఉంది. అలానే మనకి రైట్ సైడ్ కంటెంట్ బాక్స్ లో టోటల్ గా కంటెంట్ ఉంది. అండ్ ఆ కంటెంట్ ని మనం టోటల్ గా 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఒకటి బ్రాండ్ నేమ్ కి, ఇంకోటి షూ డిస్క్రిప్షన్. అండ్ ఈ స్ట్రక్చర్ మొత్తం చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి స్ట్రక్చర్ అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఎగ్జాక్ట్ గా రెప్లికేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ అయితే చాలా బాగా అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ షూ యూఏని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. దీనికోసం మళ్ళీ మనం విఎస్ కోడ్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు విఎస్ కోడ్ లో మనకి ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ ఉంది. అండ్ ఈ ఫోల్డర్ లో మనకి టోటల్ గా 2 ఇమేజెస్ ఉన్నాయి. సో ఈ ఇమేజెస్ ని మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. సో ఫైల్ నేమ్ ని మనం index.html అని అనుకుందాం. అండ్ బాయిలర్ ప్లేట్ ని స్టార్టింగ్ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి సింపుల్ గా బాయిలర్ ప్లేట్ ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ మనం ఇప్పుడు ఒకసారి కోడ్ ని ఒక సైడ్ పెట్టుకుందాం. అలానే మనం చూస్తూ డిజైన్ చేయడానికి యూఐని ఇంకో సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఫాంట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. సో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఫాంట్ ని సేవ్ చేశాను. సో సింపుల్ గా మనం ఫాంట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ మీరు డిస్క్రిప్షన్ లో చెక్ చేయొచ్చు, ఈ పర్టికులర్ ఫాంట్ లింక్ కూడా ఉంటుంది. అండ్ మనం సక్సెస్ఫుల్ గా ఫాంట్ ని లింక్ చేసాం. ఇప్పుడు మనం స్ట్రక్చర్ ని డిజైన్ చేద్దాం. సింపుల్ గా మనం బాడీలో ఫస్ట్ ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. దీని క్లాస్ ని మనం రూట్ అని అనుకుందాం. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డివిజన్ ఏంటి? ఈ పర్టికులర్ బాక్స్. అంటే మనకి ఏదైతే అవుటర్ బాక్స్ ఉందో ఆ అవుటర్ బాక్స్ ని మనం రూట్ అని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మనం ఈ రూట్ బాక్స్ లో ఇంకో డివిజన్ ని క్రియేట్ చేద్దాం. సో డివ్. సో ఈ క్లాస్ ని మనం ఏమనుకుందాం? ప్రోడక్ట్ అని అనుకుందాం. ఈ ఎగ్జాక్ట్ డివిజన్ దేనికి డిఫైన్ చేస్తుంది? ఈ లోన్ అన్న షూ బాక్స్ ఉంది కదా, దీనికి. అండ్ ఇప్పుడు మనం మన పర్టికులర్ వెబ్సైట్ ని లైవ్ కూడా చేయాలి కాబట్టి గో లైవ్ మీద క్లిక్ చేయాలి. మన index.html మనకి ఇక్కడ లైవ్ కూడా అయింది, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ కి స్టైలింగ్ కూడా చేయాలి కాబట్టి హెడర్ ట్యాగ్ లోకి వచ్చేసి స్టైల్ అనే ట్యాగ్ ని యూజ్ చేద్దాం. సింపుల్ గా మనం స్టార్టింగ్ బాడీని టార్గెట్ చేసి బాడీలో మనం విడ్త్ ని స్పెసిఫై చేద్దాం. లెట్స్ సే 100% అనుకుందాం. అలానే హైట్ ని మనం 100 VH అని అనుకోవాలి. సో సక్సెస్ఫుల్ గా మనం విడ్త్ అండ్ హైట్ ని సెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం రూట్ ని అలానే ప్రోడక్ట్ కి స్ట్రక్చర్ ని క్రియేట్ చేద్దాం. సో సింపుల్ గా మనం డాట్ రూట్, అండ్ రూట్ లో విడ్త్ ని స్పెసిఫై చేయాలి కాబట్టి విడ్త్ ఒక 500 px అనుకుందాం. అలానే హైట్ ఒక 400 px అని అనుకుందాం. సో అండ్ ఇప్పుడు మనం బార్డర్ ని క్రియేట్ చేస్తాం. మన లెఫ్ట్ సైడ్ అది కనిపిస్తుంది. సింపుల్ గా బార్డర్ 5 px సాలిడ్ బ్లాక్. సో లెఫ్ట్ సైడ్ మనకి బార్డర్ వచ్చింది. అంటే మనం సక్సెస్ఫుల్ గా బాక్స్ ని క్రియేట్ చేసాం, కానీ అది మనకి చాలా చిన్నది ఉంది. సో మనం విడ్త్ ని చేంజ్ చేద్దాం. లైక్ 500 నుంచి 800 కి చేంజ్ చేద్దాం. అలానే హైట్ ని కూడా ఒక 600 కి మ్యాచ్ చేద్దాం. సో ఇది మనకి సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని సెంటర్ కి అలైన్ చేయడానికి మనం సింపుల్ గా బాడీలోకి వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ హారిజెంటల్ గా ఇప్పుడు మనం అలైన్ చేయడానికి అలైన్ ఐటమ్స్ సెంటర్ యూజ్ చేయాలి. అలానే వెర్టికల్ గా సెంటర్ చేయడానికి జస్టిఫై కంటెంట్ సెంటర్. సో మన డివిజన్ అయితే సక్సెస్ఫుల్ గా సెంటర్ చేసాం. ఇప్పుడు లాన్ ఇంకో డివిజన్ ఉంది కదా మనకి, లైక్ ఆ ప్రోడక్ట్ డివిజన్ ఉంది కదా, ఈ ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ డివిజన్, దీన్ని ఇప్పుడు మనం బార్డర్ చేద్దాం. సో సింపుల్ గా దాని క్లాస్ నేమ్ ఏమనుకున్నాం మనం? ప్రోడక్ట్. అండ్ ప్రోడక్ట్ లో ఇప్పుడు మనం విడ్త్ ని ఒక 600 px అనుకుందాం. అలానే హైట్ ని ఒక 300 px అని అనుకుందాం. సో ఒకసారి సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బార్డర్ ఇవ్వాలి కాబట్టి బార్డర్ 3 px సాలిడ్ బ్లాక్. సో బార్డర్ అయితే వచ్చింది కానీ చిన్నది ఉంది కదా, సో దీన్ని 400కి ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ మిడిల్ డివిజన్ కూడా సెంటర్ చేయడానికి మనం రూట్ క్లాస్ లోకి రావాలి. అండ్ ఇక్కడ మనం మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్, అలానే అలైన్ ఐటమ్స్ సెంటర్, అలానే జస్టిఫై కంటెంట్ సెంటర్. సో సక్సెస్ఫుల్ గా మనకి డివిజన్ సెంటర్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే కొంచెం విడ్త్ ఎక్కువ ఉంది, కానీ రైట్ సైడ్ చూస్తే మనకి విడ్త్ కొంచెం తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేద్దాం. సో సింపుల్ గా మనం విడ్త్ ని ఇంక్రీజ్ చేద్దాం. లైక్ 650 అనుకుందాం. ఇంకా ఇంక్రీజ్ చేద్దాం 680. ఓకే 680 అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం
ఈ పర్టికులర్ బాక్స్ లో మనకి 2 డివిజన్స్ ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ డివిజన్, ఇంకోటి రైట్ డివిజన్. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. సింపుల్ గా మనం ప్రోడక్ట్ డివిజన్ లోకి వచ్చేసి div into 2 అని చెప్దాం. అండ్ ఫస్ట్ div క్లాస్ నేమ్ ని మనం లెఫ్ట్ అనుకుందాం, అలానే సెకండ్ div క్లాస్ నేమ్ ని మనం రైట్ అని అనుకుందాం. అండ్ లెఫ్ట్ ని ఇప్పుడు మనం స్టైల్ చేయాలి కాబట్టి ఫస్ట్ స్టైల్స్ లోకి వచ్చేసి లెఫ్ట్ విడ్త్ ని 50% చేద్దాం, అలానే హైట్ ని 100% చేయాలి, అలానే బార్డర్ ఒక 3px సాలిడ్ బ్లాక్. సో మనకి లెఫ్ట్ డివిజన్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా దీన్నే కాపీ చేద్దాం, అండ్ కింద మనం డాట్ రైట్ క్లాస్ కూడా సేమ్ అవే ఇచ్చేద్దాం. సో మనకి డివిజన్ అయితే క్రియేట్ అయింది, కానీ ఎక్కడ క్రియేట్ అయింది? బాటమ్ లో క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని రైట్ సైడ్ తేడానికి ఎక్కడికి వెళ్ళాలి? మనం ప్రోడక్ట్ క్లాస్ లోకి వెళ్ళాలి. అండ్ సింపుల్ గా మనం ఇప్పుడు ప్రోడక్ట్ క్లాస్ లోకి వచ్చేద్దాం. డిస్ప్లే ప్రాపర్టీని మనం ఫ్లెక్స్ చేస్తే సరిపోతుంది. ఇది మనకి రైట్ సైడ్ కి సక్సెస్ఫుల్ గా మ్యాచ్ చేసింది, అంటే మనకి కాలమ్ లో ఉండే వాటిని రోలోకి కన్వర్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అండ్ ఈ పర్టికులర్ కర్వ్ ఉంది కదా, దీన్ని డిజైన్ చేద్దాం. సింపుల్ గా మనం లెఫ్ట్ లోకి వచ్చేసి బార్డర్ రేడియస్ ని స్టార్టింగ్ 0px అనుకుందాం, అలానే తర్వాత మనం 50% చేయాలి, మళ్ళీ తర్వాత మనం 50% చేయాలి, అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం 0px ని యూజ్ చేద్దాం. మనకు సక్సెస్ఫుల్ గా అది ఎలా కర్వ్ అయింది? సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో ఆ పర్టికులర్ ఆ షేప్ లోనే కర్వ్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకి కొంత కలర్ ఉంది కదా, లైక్ ఇక్కడ ఒక కలర్ ఉంది అండ్ ఇక్కడ వేరే కలర్ ఉంది కదా, ఈ కలర్స్ ని కూడా యాడ్ చేసేద్దాం. సో దీనికోసం మనం స్టార్టింగ్ రూట్ క్లాస్ లోకి రావాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ని మనం ఇప్పుడు సెట్ చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కి హ్యాష్ కోడ్ ఉంది. సో హ్యాష్ కోడ్ ని నేను ప్రొవైడ్ చేస్తా, అండ్ మీ డిస్క్రిప్షన్ లో చెక్ చేయొచ్చు, లైక్ 252831. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయింది. అలానే కింద దీనికి కూడా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని యాడ్ చేయాలి. సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్, అండ్ ఇక్కడ వేరే కోడ్ ఉంది లైక్ హ్యాష్ 2a2f40. సో ఇక్కడ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ అయ్యింది. కానీ మనం బార్డర్స్ అన్నిటికి వైట్ చూస్ చేసాం కదా, వాటిని సింపుల్ గా ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. లైక్ వైట్ అనుకుందాం, ఇక్కడ కూడా వైట్ కి చేంజ్ చేద్దాం. అలానే ప్రోడక్ట్ లో కూడా మనకు ఉంది కదా, సో వైట్. అండ్ పైన ఇంకో బార్డర్ ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే మనకు అర్థం అవుతుంది కాబట్టి. సో దీన్ని సక్సెస్ఫుల్ గా రిమూవ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది, అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేద్దాం. దీనికోసం మనం లెఫ్ట్ డివిజన్ లోకి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అని యూజ్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డార్క్ ఆరెంజ్ ఉంది, లైక్ ఆరెంజ్ రెడ్ కలర్ యూజ్ చేసి ఉంటారు. సో ఆరెంజ్ రెడ్ యూజ్ చేద్దాం. సో ఇదైతే సరిపోతుంది, కానీ మరీ డార్క్ ఉంది కదా, కొంచెం అడ్జస్ట్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. యా, ఇది మనకి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో దీన్ని కూడా ఉంచేసి బార్డర్ ని రిమూవ్ చేసేద్దాం. సో బార్డర్ అయితే రిమూవ్ చేసాం. అలానే ప్రోడక్ట్ ఉన్న బార్డర్ ని కూడా రిమూవ్ చేసేద్దాం, లైక్ దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు మనకు కొంచెం చూడడానికి బాగుంది. అండ్ రైట్ సైడ్ మనకు ఉంది కదా, ఆ పర్టికులర్ డివిజన్ లో ఉండే కంటెంట్ మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి రైట్ సైడ్ లైక్ ఎయిర్ మ్యాక్స్ అని, వింటర్ కలెక్షన్, ఈ పర్టికులర్ పోర్షన్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం డిజైన్ చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం రైట్ డివిజన్ లో కంటెంట్ బాక్స్ ని క్రియేట్ చేద్దాం. లైక్ లాన్ అన్న కంటెంట్ ఇప్పుడు క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం స్టార్టింగ్ ఒక స్పాన్ ట్యాగ్ ని యూజ్ చేద్దాం. అండ్ స్పాన్ లో స్టార్టింగ్ మనం ఎయిర్ మ్యాక్స్ అని పెడదాం, ఎందుకంటే ఆ పర్టికులర్ స్నేకర్స్ బ్రాండ్ మనకి ఎయిర్ మ్యాక్స్ కాబట్టి. ఆ తర్వాత మనం కిందన ఇంకో డివిజన్ యూజ్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ లో మనం ఇప్పుడు ఫస్ట్ ఒక స్పాన్ యూజ్ చేద్దాం, అండ్ ఆ కింద మనం ఇంకో స్పాన్ ని క్రియేట్ చేయాలి. సో సింపుల్ గా మనం దీన్ని ఫస్ట్ అడ్జస్ట్ చేద్దాం, మళ్ళీ స్పాన్ యూజ్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనకి ఏముంది, వింటర్ కలెక్షన్ అని ఉంది కదా. సో స్టార్టింగ్ స్పాన్ లో మనం వింటర్ కలెక్షన్ అని పెడదాం. అలానే సెకండ్ దాంట్లో మనకి మెన్ బ్లాక్ స్నిక్కర్స్ అని ఉంది. సో ఈ రెండింటిని పెడదాం. సో ఒకసారి మన వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. కానీ మనకి వింటర్ కలెక్షన్ అలానే మెన్ బ్లాక్ స్నిక్కర్స్ రెండు ఒక పర్టికులర్ డివిజన్ లోనే వచ్చేసాయి కాబట్టి దీన్ని ఇప్పుడు మనం బియర్ ట్యాగ్ యూజ్ చేయాలి. సో మనకి అది రెండింటిని డివైడ్ చేస్తుంది. సో సక్సెస్ఫుల్ గా డివైడ్ కూడా చేసాం.
అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ వీటిని స్టైల్ చేద్దాం, ఆ తర్వాత మనం కింద ఉన్న వాటిని డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ మనం వీటి క్లాస్ నేమ్స్ని ప్రొవైడ్ చేద్దాం. లైక్ క్లాస్ లోగో అని చెప్పేద్దాం దీనికి. అండ్ ఇక్కడ మళ్ళీ క్లాస్ నేమ్ ఇచ్చి కంటెంట్ అని చెప్దాం. అలానే కిందన మనం వింటర్ అని చెప్దాం ఈ దీని క్లాస్ నేమ్. అలానే ఆ కింద మనం క్లాస్ నేమ్ని మెన్ అని చెప్దాం. సో ఇప్పుడు మనం దీనిలోకి వచ్చేసి స్టార్టింగ్ మనం లోగోని డిజైన్ చేద్దాం. అండ్ ఒకసారి చెక్ చేద్దాం. సో లోగోకి ఇక్కడ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ యూజ్ చేసామో ఆ పర్టికులర్ కలర్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనం సింపుల్గా లెఫ్ట్ క్లాస్లో ఏదైతే యూజ్ చేసామో దీన్ని మనం కలర్ కింద యూజ్ చేసేయచ్చు. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకున్నాం కలర్, అండ్ ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. సో మనకి కలర్ అయితే చేంజ్ అయింది. అండ్ అలానే మనకి టెక్స్ట్ కూడా ఇక్కడ డిఫరెంట్ ఉంది, మీరు చెక్ చేయొచ్చు. సో దీన్ని మనం పెట్టుకోవడానికి మనం ఆల్రెడీ లింక్ని అయితే పెట్టాం, కానీ క్లాస్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. సో ఫాంట్ ఫ్యామిలీ డబుల్ కోట్స్లో మ్యూలే అని చెప్దాం. సో ఇదే మనకి ఎగ్జాక్ట్గా యూజ్ చేస్తున్న ఫాంట్ ఫ్యామిలీ. అండ్ ఇక్కడ మనకి వెబ్సైట్లో ఫాంట్ కూడా చేంజ్ అయింది, లైక్ మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా వాటిని స్టైల్ చేద్దాం. లైక్ మనం స్టార్టింగ్ లోగోని స్టైల్ చేస్తున్నాం కాబట్టి ఫాంట్ సైజ్ని మనం ఒక 20 px చేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఇది కొంచెం బోల్డ్గా కూడా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ని ఒక 600 చెప్దాం. ఓకే, అలానే ఫాంట్ సైజ్ని 25. అండ్ ఒకసారి చెక్ చేద్దాం. సో మరీ పెద్దది ఉంది కాబట్టి 23. సో 23 సరిపోతుంది. అండ్ అలానే ఇప్పుడు మనం వింటర్ కలెక్షన్ని అలానే దాన్ని కూడా స్టైల్ చేయాలి కాబట్టి సో సింపుల్గా మనం వాటిని ఏమనుకున్నాం, సో డాట్ వింటర్ అని అనుకుందాం. సో ఫాంట్ సైజ్ ఒక 25 px. సో ఒకసారి చెక్ చేద్దాం. సో మరీ పెద్దది ఉంది కాబట్టి 22. సో ఇంకా పెద్దది ఉంది, సో 20కి చేంజ్ చేద్దాం. సో మ్యాక్స్ 20 అయితే సరిపోతుంది. అండ్ కింద దీన్ని కూడా చేంజ్ చేద్దాం, లైక్ డాట్ మెన్ అని యూజ్ చేసి ఫాంట్ సైజ్ని ఒక 30 px చెప్దాం. ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది కొంచెం బోల్డ్గా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ని 600 చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం. సో సైజ్ కొంచెం తగ్గించాలి. సో 26 ఇంకా చిన్నది ఉంటుంది, లైక్ 28. యా 28 అయితే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ అనేది కరెక్ట్గా ఎస్ దగ్గరికి వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఎన్ అనేది కరెక్ట్గా ఎస్ దగ్గరికి వచ్చింది. సో మన ఫాంట్ని అయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్రైజింగ్ ఉంది కదా, సో ఈ ప్రైజింగ్ని అలానే కింద వీటిని డిజైన్ చేద్దాం. సో సింపుల్గా మనం వెబ్సైట్లోకి వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఈ పర్టికులర్ డివిజన్లో ఇంకో డివిజన్ క్రియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ టోటల్గా 2 స్పాన్స్ని యూజ్ చేయాలి, లైక్ స్పాన్ ఇంటూ 2. అండ్ స్టార్టింగ్ స్పాన్లో మనం 150 పెడదాం. అలానే సెకండ్ స్పాన్లో మనం 200 పెడదాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో స్టార్టింగ్ 150 ఉంది, సెకండ్ 200 ఉంది. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం స్టైల్ చేయాలి కాబట్టి వీటిని స్టైల్ చేద్దాం. లైక్ సింపుల్గా ఈ డివిజన్ మనం ప్రైజ్ అని అనుకుందాం. అలానే దీన్ని మనం క్లాస్ నేమ్ ప్రైజ్ 1 అని అనుకుందాం. అలానే ఇంకో క్లాస్ ఉంది కదా మనకి, సో క్లాస్ ప్రైజ్ 2. సో ప్రైజింగ్స్ అయితే ఇచ్చేసాం కదా, ఇప్పుడు మనం వీటిని స్టైల్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనం డాట్ ప్రైస్ అండ్ డాట్ ప్రైజ్లో స్టార్టింగ్ డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేద్దాం. సో అది ఆల్రెడీ మనకు ఫ్లెక్స్లోనే ఉన్నాయి. సో సింపుల్గా మనం గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 20 px చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో 20 మరీ తక్కువ ఉంది కాబట్టి ఒక 30కి చేంజ్ చేద్దాం. 30, 35. సో 35 సరిపోవచ్చు, కావాలంటే లాస్ట్లో మళ్ళీ అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ప్రైజ్ 1 టార్గెట్ చేద్దాం. అండ్ ప్రైజ్ 1ని ఫాంట్ సైజ్ ఇప్పుడు మనం ఒక 15 px చెప్దాం. సో చిన్నది అవుతుంది. సో 18, 20. సో ఒకసారి చెక్ చేద్దాం. సో 20 అయితే సరిపోతుంది, కానీ కొంచెం ఇది బోల్డ్గా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ 500. సో మనకి ఏం చేంజెస్ రాలే, సో 600. సో ఇదైతే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రైజ్ 2ని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి డాట్ ప్రైజ్ 2. అండ్ పైన ఏవైతే ఉన్నాయో వాటిని కాపీ చేసుకుందాం అండ్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో మనకు సక్సెస్ఫుల్గా అయితే యాడ్ అయిపోయింది.
అండ్ ఇక్కడ మనం మధ్యని చూస్తే మనకి మధ్యలో అండర్ లైన్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా పెట్టాలి కాబట్టి ప్రైస్ 2లో మనం టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేయాలి. అండ్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అని ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో మనకు సక్సెస్ఫుల్గా లైన్ అయితే వచ్చింది, కానీ కలర్ అక్కడ రెడ్ ఉంది కాబట్టి మళ్ళీ టెక్స్ట్ డెకరేషన్ కలర్ అని ఇంకో ప్రాపర్టీ ఉంటుంది, సో దాన్ని మనం రెడ్కి చేంజ్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఆ పర్టికులర్ లైన్ కూడా యాడ్ అయిపోయింది ఇన్ ఏ రెడ్ కలర్. అండ్ ఇప్పుడు మనం సైజ్ని అలానే ఈ పర్టికులర్ సైజెస్ ఉన్నాయి కదా, వీటిని ఇప్పుడు డిజైన్ చేద్దాం. సో సింపుల్గా మనం ప్రైస్ కింద ఇంకో డివిజన్ క్రియేట్ చేసుకుందాం, లైక్ డివ్. అండ్ ఈ డివిజన్లో మనం ఇప్పుడు సైజ్ని పెట్టాలి కాబట్టి క్లాస్ని ఫస్ట్ మనం సైజ్ అనుకుందాం, అలానే స్టార్టింగ్ స్పాన్ యూజ్ చేద్దాం, స్పాన్. అండ్ దీనిలో మనం సైజ్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో డివిజన్ యూజ్ చేయాలి. అండ్ టోటల్గా మనకి ఎన్ని సైజెస్ ఉన్నాయి అక్కడ, 1 2 3 4 అలానే 5. సో 5 సైజెస్ ఉన్నాయి కాబట్టి స్పాన్ ఇంటూ 5 చెప్దాం. అండ్ ఇప్పుడు మనం వీటిలో సైజెస్ని పెట్టేద్దాం సింపుల్గా. సో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి సైజెస్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసాయి, కానీ ఇప్పుడు మనకి వీటిని డిజైన్ చేయాలి కాబట్టి సో దీనికి స్టార్టింగ్ మనం క్లాస్ నేమ్ని పెట్టుకుందాం. దీనికి కూడా లైక్ క్లాస్ సైజ్ నమ్ అని అనుకుందాం. సో స్టార్టింగ్ మనం డాట్ సైజ్ని టార్గెట్ చేసి డిస్ప్లే ఫ్లెక్స్ చేయాలి. సో రెండు మనకి రోలోకి వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మనం గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 20 px చెప్దాం, చెక్ చేద్దాం. సో 20 px అయితే కొంచెం తక్కువ ఉంది, సో 25 px. సో ఇది సరిపోవచ్చు. అండ్ సైజ్ కూడా మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది కొంచెం. సో స్టార్టింగ్ మనం నెంబర్స్ని డిజైన్ చేద్దాం. సో ఇప్పుడు మనం డాట్ సైజ్ నమ్ క్లాస్ని టార్గెట్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీంట్లో దేన్ని స్టైల్ చేస్తున్నాం, దీనిలో ఉండే నెంబర్స్ని స్టైల్ చేయాలనుకుంటున్నాం కదా. సో సైజ్ నమ్ అనేది ఈ పర్టికులర్ డివిజన్ క్లాస్ నేమ్, కానీ మన స్పాన్కి ఏం క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయలేదు. సో సింపుల్గా మనం సైజ్ నమ్లోకి వచ్చేసి స్పాన్ అని చెప్దాం. అంటే ఈచ్ స్పాన్ మనకి ఇక్కడ టార్గెట్ అవుతుంది. అండ్ మనం ఈచ్ స్పాన్కి మార్జిన్ రైట్ని ప్రొవైడ్ చేద్దాం. సింపుల్గా 5 px చెప్దాం. సో చాలదు. సో 10 px ఒకసారి చెక్ చేద్దాం. సో చాలా ఉంది కాబట్టి గ్యాప్ మనం సింపుల్గా మార్జిన్ 20 చెప్దాం. సో ఇంకా చాలదు, కరెక్ట్గా మనకి ఈ దగ్గరికి ఉన్నాయి కాబట్టి సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడానికి ట్రై చేద్దాం. 25 29 సో సరిపోతుంది. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా సైజ్ని అయితే స్టైల్ చేసాం కదా, ఇప్పుడు దాని కింద ఏముందో చూద్దాం. దాని కింద మనకి కలర్ ఉంది కాబట్టి ఇప్పుడు కలర్ని మనం స్టైల్ చేద్దాం. సో సైజ్ ఇక్కడ ఉంది కాబట్టి సైజ్ కింద ఇంకో డివిజన్ క్రియేట్ చేసుకుందాం. దీని క్లాస్ నేమ్ని మనం కలర్ అనుకుందాం. అండ్ స్టార్టింగ్ మనం కలర్ అనే టెక్స్ట్ని పెట్టాలి కాబట్టి సింపుల్గా స్పాన్ యూజ్ చేసి కలర్ అని చెప్దాం. అండ్ ఇది మనకి ఆల్ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. అలానే ఇక్కడ మనం సైజ్ని కూడా చేంజ్ చేద్దాం, లైక్ సైజ్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ స్పాన్ కిందన ఇంకో డివిజన్ యూజ్ చేయాలి, ఎందుకంటే మనం ఈ కలర్స్ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి. సో సింపుల్గా డివిజన్ అయితే క్రియేట్ చేసాం కదా, క్లాస్ నేమ్ని మనం కలర్ బాక్స్ అని అనుకుందాం. అండ్ ఈ కలర్ బాక్స్లో మనం మళ్ళీ 3 డివిజన్లు క్రియేట్ చేయాలి, ఎందుకంటే 3 కలర్స్ కాబట్టి. సో స్టార్టింగ్ కలర్ ఎల్లో, అండ్ సెకండ్ కలర్ బ్లాక్, అలానే థర్డ్ కలర్ బ్లూ అని అనుకుందాం. స్టార్టింగ్ మనం ఈ పర్టికులర్ కలర్స్ని స్టైల్ చేసి ఆ తర్వాత మిగిలిన దీన్ని మొత్తం మనం స్టైల్ చేద్దాం. సో మన వెబ్సైట్లోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం స్టైలింగ్లో డాట్ ఎల్లోని టార్గెట్ చేద్దాం. అండ్ డాట్ ఎల్లోలో స్టార్టింగ్ విత్ చెప్దాం, లైక్ ఒక 15 px చెప్దాం. అలానే హైట్ ఇది ఒక 15 px చెప్దాం. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే కలర్ యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బార్డర్ రేడియస్ని కూడా చేంజ్ చేద్దాం, లైక్ బార్డర్ రేడియస్ 50% అని చెప్దాం. సో మనకు బార్డర్ రేడియస్ కూడా 50% అయిపోయింది, అంటే మనకి చూడడానికి సర్కిల్లా ఉంది. అండ్ వీటిని మనం ఇప్పుడు సింపుల్గా కాపీ చేసుకొని 3 times చెప్దాం. అండ్ ఈ సెకండ్ ఎల్లోని మనం బ్లాక్ చేద్దాం, థర్డ్ ఎల్లోని మనం బ్లూ చేద్దాం. సో మనకు టోటల్గా 3 కలర్స్ అయితే యాడ్ అయ్యాయి. సో దీన్ని మనం కలర్ని బ్లాక్ చేంజ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎల్లోని మనం బ్లూకి చేంజ్ చేద్దాం. సో మనకి బ్లూ చూడడానికి బాగాలే కాబట్టి స్కై బ్లూ అని చెప్దాం. సో సరిపోయింది. సో ఇప్పుడు మనకి ఇవన్నీ ఎలా వచ్చాయి, కాలంలో వచ్చాయి, కానీ వీటిని మనం ఇప్పుడు రోలోకి చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం కలర్ బాక్స్ని టార్గెట్ చేయాలి. సో సింపుల్గా మనం
కలర్స్ పైకి వచ్చేసి డాట్ కలర్ బాక్స్ని టార్గెట్ చేసాం. సింపుల్గా డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్తే సరిపోతుంది. సో మనకు సక్సెస్ఫుల్గా ఫ్లెక్స్లోకి వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి గ్యాప్ కూడా ఉంది కదా వాటి మధ్యలో. సో గ్యాప్ కూడా యాడ్ చేద్దాం. లైక్ సింపుల్గా గ్యాప్ 20 px చెప్దాం. సో సరిపోదేమో, ఒక 25 చెప్దాం. సో సరిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం కలర్ అనే టెక్స్ట్ని అలానే కిందనున్న ఈ కలర్స్ని మధ్యలోకి అలైన్ చేయాలి. దానికోసం మనం కలర్ క్లాస్ని టార్గెట్ చేయాలి అండ్ డిస్ప్లే ఫ్లెక్స్ చెప్పాలి. సో మనకి రెండు ఒక లైన్లోకి అయితే వచ్చాయి, కానీ మధ్యలో అయితే అలైన్ అవ్వలేదు కాబట్టి అలైన్ ఐటమ్స్ సెంటర్ అని చెప్దాం. సో మధ్యలోకి అలైన్ అయ్యాయి. అండ్ ఈ రెండింటి మధ్య ఇప్పుడు మనం గ్యాప్ యాడ్ చేయడం కోసం మళ్ళీ గ్యాప్ యూజ్ చేసి 20 px అని చెప్దాం. సో మనకి ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చింది, ఒకసారి చెక్ చేద్దాం. సో గ్యాప్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి 30కి చెప్దాం. సో 30 కూడా చాలదేమో, 40. ఓకే, అలానే ఇక్కడ కూడా మనం దీన్ని 30కి చేంజ్ చేద్దాం. యా, బాగుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనకి కలర్ అలానే సైజ్ అనే టెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి, కానీ ఇక్కడ చిన్న ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అడ్జస్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం వాటికి క్లాస్ నేమ్ని ప్రొవైడ్ చేద్దాం. లైక్ క్లాస్ ఎస్ అని అనుకుందాం దీన్ని, అలానే క్లాస్ దీన్ని కూడా ఎస్ అని చెప్పేద్దాం, ఎందుకంటే రెండు ఒకే సైజులో ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడికి వచ్చేసి డాట్ ఎస్ని టార్గెట్ చేద్దాం. ఫాంట్ సైజ్ని ఒక 13 px చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో కొంచెం పెద్దగా ఉన్నాయి మనం చేసిన దీంట్లో కాబట్టి 12. సో యా, 12 అయితే సరిపోతుంది. అండ్ మనం గమనించినట్లయితే సైజ్ అలానే పక్కనున్న నెంబర్స్ మనకి రెండు అలైన్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం సైజ్ క్లాస్లోకి వచ్చి ఇక్కడ కూడా అలైన్ ఐటమ్ సెంటర్ చేయాలి. సో రెండు అయితే అలైన్ అయ్యాయి. అండ్ ఒకసారి చెక్ చేద్దాం. యా, రెండు అయితే అలైన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఇదన్నిటిని అడ్జస్ట్ చేసి ఆ తర్వాత బై నౌ అలానే యాడ్ టు కార్ట్ అనే సెక్షన్స్ని యాడ్ చేద్దాం. సో స్టార్టింగ్ మన దీంట్లోకి వచ్చేసి ఇక్కడ మనకి కంటెంట్ ఉంది కదా, మన మెయిన్ డివిజన్ కంటెంట్లోనే కదా మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం కంటెంట్ స్టైల్ చేద్దాం. సో సింపుల్గా మనం లోగో పైన డాట్ కంటెంట్ క్లాస్ని క్రియేట్ చేసాం, కానీ మనం స్టార్టింగ్ వీటన్నిటికి ప్యాడింగ్ యాడ్ చేద్దాం, ఎందుకంటే మన క్లాస్లో స్టార్టింగ్ ప్యాడింగ్ ఉంది కదా. సో సింపుల్గా మనం ఇప్పుడు మనం రైట్ డివిజన్కి ప్యాడింగ్ని కూడా యాడ్ చేద్దాం. లైక్ ప్యాడింగ్ ఒక 10 px చెప్దాం. మనం ఎప్పుడైతే రైట్ డివిజన్కి ప్యాడింగ్ యాడ్ చేసామో మన కింద బార్డర్ కూడా బయటకు వచ్చేసింది చూడొచ్చు. సింపుల్గా మనం హైట్ని రిమూవ్ చేస్తే అది మనకి అడ్జస్ట్ అయిపోద్ది. సో సక్సెస్ఫుల్గా అడ్జస్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వచ్చేసి మార్జిన్ టాప్ని కూడా యాడ్ చేద్దాం. లైక్ ఒక 50 px చెప్దాం. సో మనకు మార్జిన్ టాప్ అయితే యాడ్ అయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా. సో ఆ గ్యాప్ మనకి ఇంకా చాలదు కాబట్టి 50 to 80కి చేంజ్ చేద్దాం. అండ్ అలానే ఇక్కడ బార్డర్ మనకు కొంచెం డిస్టర్బ్గా ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో మనకి ఇప్పుడు చూడడానికి కొంచెం నీట్గా ఉంది అండ్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్యాడింగ్ని కొంచెం ఇంక్రీజ్ కూడా చేద్దాం. లైక్ 20, లైక్ 25 చేద్దాం. సో 25 అయితే సరిపోవచ్చు. లైక్ 25 అయితే సరిపోతుంది లైక్ గ్యాప్ని, కానీ మనకి ఇది చిన్నది అయిపోయింది కదా. సో దీనికోసం మనం దీన్ని 45% చేద్దాం, దీన్ని 55% చేద్దాం. సో ఇప్పుడు మనకి రెండిటికి సైజ్ కూడా సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ మధ్యలో వింటర్ కలెక్షన్ ఉంది కదా, ఈ కంటెంట్ కూడా మనం మార్జిన్స్ని యాడ్ చేయాలి. సో దానికోసం మనం స్టార్టింగ్ క్లాస్ నేమ్స్ని ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ వింటర్ అలానే మెన్ని మనం నార్మల్గా స్పాన్లో పెట్టాం కదా, ఈ రెండింటిని కట్ చేసి ఈ రెండింటిని డివిజన్లో పెట్టండి. అండ్ ఇప్పుడు వాటిలో మనం పెట్టేసాం కదా. అండ్ దీనికి ఇప్పుడు మనం క్లాస్ నేమ్ని కూడా ప్రొవైడ్ చేయాలి. లైక్ క్లాస్ నేమ్ ఏమనుకుందాం, ఇప్పుడు క్లాస్ నేమ్ని WM అని అనుకుందాం. సో వింటర్ మెన్ కాబట్టి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ పైకి వచ్చేసి డాట్ WM అని చెప్పి సో ఇప్పుడు మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. సో రెండు మనకి ఇప్పుడు రోలోకి వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మళ్ళీ కాలంలో చేయడానికి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం రెండింటికి గ్యాప్ ఎక్కువైపోయింది. లైక్ లెఫ్ట్ సైడ్ ఒకసారి చెక్ చేయొచ్చు, మనకి ఇక్కడ అలానే ఇక్కడ ఉన్న గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం లైన్ హైట్ అనే ప్రాపర్టీని యూజ్ చేద్దాం. లైక్ లైన్ హైట్ ఒక 20 px చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. మనం లైన్ హైట్ యూజ్ చేసిన తర్వాత గ్యాప్ మనకు కొంచెం అడ్జస్ట్ అయింది. సో అది సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ప్రైజింగ్కి సైజ్కి అలానే కలర్ కూడా ఇప్పుడు మనం మార్జిన్స్ని యాడ్ చేయాలి. సో వాటి కోసం మనం ప్రైజ్లోకి వచ్చేద్దాం. మార్జిన్ టాప్ యూజ్ చేసి ఒక 20 px యాడ్ చేద్దాం. ఒకసారి చెక్ చేద్దాం.
సో 20 px అయితే సరిపోతుంది. అలానే మార్జిన్ బాటమ్ కూడా యాడ్ చేద్దాం. లైక్ మార్జిన్ బాటమ్ ఇది ఒక 15 px చేద్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. సో సరిపోదు, ఇంకొంచెం ఇవ్వాలి కాబట్టి 20. సో 20 సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం సైజ్కి కలర్ కూడా ఇవ్వాలి కాబట్టి సింపుల్గా మనం కలర్లోకి వచ్చేద్దాం. మార్జిన్ టాప్ ఒక 20 px ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంకా కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి దీన్ని 25 చేద్దాం. సో యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం లాస్ట్గా ఇంకేముంది మనకి ఈ బై నౌ అలానే యాడ్ టు కార్ట్ సెక్షన్ ఉంది కదా. సో సింపుల్గా మనం ఇప్పుడు కంటెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోవాలి. సో కంటెంట్ మనకి ఇక్కడ ఉంది. సో ఇలా చూసుకొని ఇక్కడికి వద్దాం. అండ్ ఇక్కడ కలర్ ఉంది కాబట్టి ఈ కింద మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేసుకుందాం. అండ్ దీన్ని మనం లాస్ట్గా ఫుట్టర్ అని అనుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం స్పాన్ ఇంటూ 2 చేద్దాం. ఎందుకంటే మనకు టోటల్గా 2 స్పాన్స్ కావాలి కాబట్టి. ఫస్ట్ దీనిలో ఏముంది మనకి, ఫస్ట్ దీనిలో మనకి బై నౌ ఉంది కాబట్టి బై నౌ, అలానే సెకండ్ దీంట్లో మనం యాడ్ టు కార్ట్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి 2 బటన్స్ అయితే యాడ్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనం వీటిని స్టైల్ చేసుకోవాలి కాబట్టి సింపుల్గా స్టైల్స్లోకి వచ్చేసి ఫుట్టర్ అండ్ సింపుల్గా మనం ఇప్పుడు డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి ఫ్లెక్స్ చెప్దాం. అండ్ గ్యాప్ని మనం ఒక 20 px చేద్దాం. సో సరిపోదు, ఒక 30 చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంకా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 50. సో మ్యాక్స్ సరిపోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సైజెస్ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఫుట్టర్, అండ్ ఫుట్టర్లో మనం వేటికి సైజ్ తగ్గించాలనుకుంటున్నాం, స్పాన్ ఐటమ్స్ కాబట్టి స్పాన్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ని 13 px చేద్దాం. అండ్ ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి 13 px ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి 12కి చేంజ్ చేద్దాం. సో 12 అయితే సరిపోవచ్చు. యా సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఉంది కదా, లైక్ ఎల్ దగ్గర మనకి బి ఉంది. మార్జిన్ లెఫ్ట్ ఒక 20 px చెప్దాం. సో దీనికి చెప్పకూడదు, మనం ఇక్కడ నుంచి కట్ చేసి ఫుటర్కి చెప్దాం. సో మనకి ఎల్ దగ్గరికి అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం దీనికి కూడా మార్జిన్ యాడ్ చేద్దాం, లైక్ టాప్ని, లైక్ మార్జిన్ టాప్ 20 px చెప్దాం. అండ్ ఒకసారి చెక్ చేద్దాం. యా సరిపోతుంది. లైక్ మార్జిన్స్ కూడా యాడ్ అయ్యాయి. అంటే మనం సక్సెస్ఫుల్గా నీట్గా రెప్లికేట్ అయితే చేసాం రైట్ పార్ట్ని. కానీ ఇప్పుడు మనకి లెఫ్ట్ పార్ట్ ఇమేజ్ ఉంది కాబట్టి సింపుల్గా ఇమేజ్ని కూడా యాడ్ చేద్దాం. దానికోసం మనం లెఫ్ట్ డివిజన్లోకి రావాలి. అండ్ ఇక్కడ మనం ఐఎంజీ ట్యాగ్ యూజ్ చేసి రైట్ స్లాష్ యూజ్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని మనం టార్గెట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం షూ కాబట్టి షూని యాడ్ చేద్దాం. మనకి షూ అయితే సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం షూ కూడా క్లాస్ నేమ్ ఇచ్చుకుందాం, లైక్ షూ అని అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్టైల్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా లెఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ లెఫ్ట్ ఉంది కాబట్టి మన క్లాస్ ఇక్కడ డాట్ షూని టార్గెట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం పొజిషన్ దీన్ని అబ్సల్యూట్ చేయాలి. అండ్ పైన లెఫ్ట్ క్లాస్ని మనం పొజిషన్ రిలేటివ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం టాప్ అండ్ లెఫ్ట్ యూజ్ చేసి వీటిని అడ్జస్ట్ చేద్దాం. లైక్ టాప్ని మనం ఒక 50 px చెప్దాం. ఓకే, అలానే లెఫ్ట్ని మనం -50 px చెప్దాం. సో ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇక్కడైతే షూది కొంచెం ఎక్కువ వచ్చింది కదా, సో ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేద్దాం. సో సింపుల్గా 70 చెప్దాం. సో సరిపోతుంది. అలానే షూ సైజ్ని కూడా మనం ఇంక్రీజ్ చేద్దాం, లైక్ విత్ ఒక 350 px చెప్దాం. సో చిన్నదిగా ఉంది కాబట్టి 450, 470. ఒకసారి చెక్ చేద్దాం. యా 470 అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ మనకి షూ ఫ్రంట్ సైడ్ చిన్నదే ఉంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేద్దాం. లైక్ సింపుల్గా మనం -90 చేద్దాం దీన్ని. సో 85. యా 85 సరిపోతుంది. అండ్ షూ సైజ్ని మనం 60కి చేంజ్ చేద్దాం. అండ్ 85 కాస్త 80 చేద్దాం. 75. యా ఇప్పుడు మనకి చాలా నీట్గా ఉంది. అండ్ చూడొచ్చు మనం ఎగ్జాక్ట్గా అయితే నీట్గా రెప్లికేట్ చేసాం. అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయి, లైక్ హావర్ ఎఫెక్ట్స్ గట్రా ఉన్నాయి.
సో వీటిని మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ యూఏనే టార్గెట్ చేస్తున్నా కాబట్టి దాన్ని అయితే యాడ్ చేయటంలే. అండ్ చూడొచ్చు మనం ఎగ్జాక్ట్గా అయితే రెప్లికేట్ చేసాం. అండ్ మనకి ఇంకా ఒక్కటే రిమైనింగ్ ఉంది విచ్ ఈస్ ఈ బ్యాక్గ్రౌండ్ కదా. సో దానికోసం కూడా మనకి ఇమేజ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. దానికోసం మనం రూట్ లోకి రావాలి, ఎందుకంటే ఇది మన రూట్ డివిజన్ కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ మనకి ఇమేజెస్ లో బీజీ అని ఇంకో ఇమేజ్ ఉంది కదా, పిఎన్జీ ఇమేజ్. అండ్ సింపుల్ గా ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి యూఆర్ఎల్ అని పెట్టండి. అండ్ యూఆర్ఎల్ లో రైట్ స్లాష్ యూజ్ చేయండి ఇమేజెస్. అలానే ఇప్పుడు మనం బీజీ బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టాలనుకుంటాం కాబట్టి ఎంటర్ చేయండి. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ అయిపోద్ది. అండ్ చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా యాడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ చేద్దాం. లైక్ మనం ఎగ్జాక్ట్ గా అయితే రెప్లికేట్ చేసాం అండ్ దేన్ని అయితే వదలలేదు. అండ్ మనం జస్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ఎఫెక్ట్స్ మాత్రమే వదిలేసాం. మీరు కావాలంటే వాటిని కూడా ట్రై చేసి యాడ్ చేయండి లైక్ మీకు నచ్చినట్లు. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫుల్ వ్యూలో కూడా చెక్ చేద్దాం. లైక్ ఇది ప్రెజెంట్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన యూఐ. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇది మనం దీన్ని చూస్తూ రెప్లికేట్ చేసిన యూఐ. ఇలా మనం సక్సెస్ఫుల్ గా అయితే రెప్లికేట్ చేసాం యూఐని. అండ్ మీరు కమెంట్ చేయండి లైక్ ఒకవేళ మీకు వీడియోస్ నచ్చినట్లయితే. అండ్ నచ్చకపోయినా సరే కమెంట్ చేయండి లైక్ ఇలా బాగాలేదు బ్రో, ఇలా బాగుంది బ్రో అని. అండ్ నాకు కూడా ఒక వాల్యూ యాడ్ అవుతుంది, లైక్ మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో యూఐని రెప్లికేట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.